లైవ్ యాక్షన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని థండర్ బోల్ట్స్ టీమ్ ని మనం మొదటిసారిగా ఈ ఫ్రైడేని రిలీజ్ అవబోయే థండర్ బోల్ట్స్ ఫిల్మ్ లోని చూడబోతున్నాం. అసలు ఈ థండర్ బోల్ట్స్ టీమ్ ఎవరు, కామిక్స్ లో ఈ టీమ్ ని ఏ విధంగా క్రియేట్ చేశారు, పర్పస్ ఏంటి, ఫిల్మ్ లో చూపించబోతున్న ఈ టీమ్ కి కామిక్ కి ఎలాంటి కనెక్షన్ చేంజెస్ ఉన్నాయి, ఈ ఫిల్మ్ లో చూడబోతున్న క్యారెక్టర్స్ ఇంతకు ముందు ఏ ఫిలిమ్స్ లో టీవీ షోస్ లో ఎపీర్ అయ్యాయి, ఇప్పుడు వాళ్ళ స్టోరీస్ కి ఈ ఫిలిం కి ఎలాంటి కనెక్షన్ ఉండబోతుందనే దాని గురించి ఫిలిం చూసే ముందు మీకు ఒక గైడెన్స్ లాగా ఈ వీడియో పక్కాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చూడబోతుంది కేవలం థండర్ బోల్ట్స్ ని మాత్రమే కాకుండా ఒక న్యూ డార్క్ ఎవెంజర్స్ లాంటి టీం అన్నమాట. లైవ్ యాక్షన్ ఎంసీయూ ప్రకారం అప్కమింగ్ ఎవెంజర్స్ క్రాస్ ఓవర్స్ లో కూడా వీళ్ళు బిగ్ ఈవెంట్ లోని ఉండబోతున్నారు. కాబట్టి 1997 లోని ద ఇంక్రెడిబుల్ హల్క్ ఇష్యూలోని ఈ థండర్ బోల్ట్స్ టీమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు మార్వెల్ కామిక్స్ నుండి. సూసైడ్ స్క్వాడ్ కి సిమిలర్ గా ఉండే ఈ టీం కంప్లీట్లీ యాంటీ హీరోస్ అనలేం గానీ టీమ్ అప్ అయ్యే టైం కి వీళ్ళు కంప్లీట్లీ విలన్స్ అనమాట. బ్యారన్ జీమో ఈ సూపర్ విలన్ టీమ్ ని ఫామ్ చేస్తాడనమాట. తను లీడర్ గా ఈ టీం ని కంట్రోల్ చేస్తాడు థండర్ బోల్ట్స్ ని. బ్యారన్ జీమో యొక్క పొటెన్షియల్ ని కామిక్స్ లో ఉండే రేంజ్ లో లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ లో ఎంతవరకు వాడుకోలేదు. టీవీ షోస్ లో ప్రయత్నించారు. కామిక్ యాక్యురేట్ లుక్ ని కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ టీమ్ లీడర్ గా బ్యారన్ జీమోనే పెట్టుంటే కామిక్ ఫ్యాన్స్ కి మరి కాస్త ఎక్సైట్మెంట్ కూడా ఈ ఫిల్మ్ మీద పెరుగుండేది. అయితే వీళ్ళు కంప్లీట్లీ సూసైడ్ స్క్వాడ్ కి కాపీ అనే టైప్ ఆఫ్ కామిక్స్ ని క్రియేట్ చేయలేదు. స్టోరీ ప్రకారం వీళ్ళు మొదట సూపర్ విలన్స్ గా టీమప్ అయినప్పటికీ తర్వాత వీళ్ళ అవసరాల గురించి మంచి వాళ్ళగా నటిస్తారనమాట. అవును, సూపర్ హీరోస్ గా నటించే విధంగా కొన్నిసార్లు సేవ్ చేయడం, కొన్ని మంచి పనులు చేసి కొన్ని సూపర్ హీరోస్ టీం దగ్గర మంచి మార్క్స్ కొట్టేద్దామని చెప్పి నటిస్తారనమాట. షీల్డ్ లాంటి ఒక బిగ్ టీం దగ్గర నమ్మకాన్ని ఎర్న్ చేయడానికి వీళ్ళు చేసే చాలా పనులు వర్క్ అవుతాయి. ఆ విధంగా వీళ్ళు మంచి వాళ్ళుగా నటించి వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ ని ఒక హై బీడర్ కి ఎక్కువ డబ్బులకి అమ్మేద్దాం అనే ప్లాన్స్ వేస్తూ ఉంటారనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా మంచి పనులు చేస్తున్నప్పుడు ఈ థండర్ బోల్ట్స్ టీమ్ లో కొంతమంది సూపర్ విలన్స్ మంచి వాళ్ళుగా మారిపోదామనే డిసిషన్ ని కూడా తీసుకుంటారు. అప్పటి నుండి ఈ టీం ఒక స్థిరంగా ఉండడం మారిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మంచి పనులు చేద్దామని కొంతమంది అనుకున్నారో వాళ్ళకి నచ్చిన డిసిషన్స్ తీసుకుంటూ ఈ టీం ఒక 2-3 ముక్కలుగా విడిపోతారనమాట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో కామిక్స్ కి మనం థియేటర్స్ లో చూడబోయే ఈ లైవ్ యాక్షన్ థండర్ బోల్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. పోతే థండర్ బోల్ట్స్ ని డిఫరెంట్ గా అడాప్ట్ చేసుకుందాం అనే ఐడియా చాలా సార్లే వచ్చిందనమాట. కామిక్స్ లో కూడా 2-3 పార్ట్స్ గా టీమ్స్ ని కూడా డివైడ్ చేసే విధంగా, క్యారెక్టర్స్ ని కూడా మార్చే విధంగా మార్చారు. పోతే ఇప్పుడు లైవ్ యాక్షన్ ఫిల్మ్ లో మనం చూడబోతున్న స్టైల్ అనేది సూసైడ్ స్క్వాడ్ కి బాగా సిమిలర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కొన్ని పనులు చేయలేదు, అలాంటి కొన్ని సెపరేట్ మిషన్స్ గురించి ఇలా ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉన్న బ్యాడ్ గైస్ క్రైమ్స్ చేసిన వాళ్ళని యూజ్ చేసుకుంటే వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇలాంటి సెపరేట్ సీక్రెట్ స్ట్రైక్ టీమ్ ని హైర్ చేసుకుంటారు అనమాట. పోతే ఇందులో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. పాస్ట్ లో వాళ్ళు చేసిన క్రైమ్స్ కి కాస్త ప్రెసెంట్ టైం అనేది తగ్గించడం, కొంతమందికి కంప్లీట్లీ వాళ్ళ మీద ఉన్న కేసెస్ అన్ని కూడా కొట్టేసేలాంటి ఆపర్చునిటీస్ కూడా ఇలాంటి మిషన్స్ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అమాండా వాలర్ లానే వాలెంటీనా అలెగ్రా సిఐఏ ఏజెంట్ గా వకాండా ఫర్ ఎవర్ లో మనకు చూపించారు. ఇంతకు ముందు మనకి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో కూడా ఆమెను చూపించారు. ఆమె నిజానికి కంప్లీట్లీ అమాండా వాలర్ లాగా అంత మంచిదే కూడా కాదు, కాస్త గ్రే షేడ్స్. ఇన్ఫాక్ట్ ఈ ఫిల్మ్ లో మెయిన్ విలన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ సిఏఏ ఏజెంట్ ఎవెంజర్స్ లేరు కాబట్టి ప్రస్తుతానికి మనకు ఒక ఎవెంజర్స్ లాంటి సపోర్ట్ టీం కావాలని కూడా ట్రైలర్ లో చెప్పడం, ఆమె ఒక సపరేట్ స్ట్రైక్ టీమ్ ని లైక్ ఎలినా బిలోవా అని కానీ, గోస్ట్ ని కానీ, టాస్క్ మాస్టర్ ని కానీ, జాన్ వాకర్ ని కానీ ఒక ప్లేస్ లోకి పంపించి ట్రాప్ లో వాళ్ళంతా ఆమె చెప్పిన మిషన్ లో ఇరుక్కునే విధంగా ప్లాన్ చేస్తుంది. కానీ ఎలెనా బిలోవాకి ఫాదర్ ఫిగర్ అయిన అలెక్సీ రెడ్ గార్డియన్, దాంతోపాటు వాలెంటీనా అలెగ్రా ప్లాన్స్ ని ముందు నుండి ఫాలో అవుతున్న బకీ వింటర్ సోల్జర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాడనమాట. సో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా టీమప్ అవ్వడం, ఆ వాలెంటీనా అలెగ్రా చేసిన ప్లాన్ ఏంటో తెలుసుకోవడం, అసలు సెంట్రీ మీద చేసిన ప్రయోగం ఏంటి, సెంట్రీ లాంటి పవర్ఫుల్ సోర్స్ ని తను కంట్రోల్ చేసి కంప్లీట్ గా ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేనంత పవర్ ని తన చేతిలో పెట్టుకుందామని అనుకుంటుంది. కానీ తన ప్లాన్ కూడా మొత్తం మారిపోతుంది. మొత్తం బాధ్యత అంతా కూడా థండర్ బోల్ట్స్ టీం మీద పడుతుంది అనమాట. వాళ్ళు ఒక న్యూ ఎవెంజర్స్ గా మారి ఆ ప్రమాదాన్ని ఆపి ప్రజల్ని సేవ్ చేసే విధంగా ఒక సూపర్ హీరోస్ గా మారుతారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు కొన్ని బ్యాడ్ పనులు కూడా చేసినప్పటికీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఈ సూపర్ హీరోస్ అవ్వడం. సో మొత్తానికి ఆ విధంగా టీం మారుతుంది. వాళ్ళని వాళ్ళు న్యూ ఎవెంజర్స్ గా కూడా ప్రకటించుకొని ఎవెంజర్స్ టవర్ ని కూడా సొంతం చేసుకుంటారు. ఇలాంటి ఎలిమెంట్స్ మనం ఈ ఫిల్మ్ లో చూడబోతున్నాం. ఎగ్జాక్ట్ గా మిడిల్ లోని ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో మనం ఫిల్మ్ లోనే చూసి తెలుసుకోవాలి. సెంట్రీని ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా వరకు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో మనకి చూపించిన అడమాంటియం తోటి సెంట్రీ మీద ప్రయోగం చేసినట్టు కూడా కొన్ని పాసిబుల్ రూమర్స్ ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లోని క్యామియోగా కనిపించిన బక్కీ ఫండ్స్ రాబోతున్నాయని చెప్పి ఆ ఫిలిం లో మెన్షన్ చేస్తాడు. అంటే సపరేట్ గా తన ఒక క్యాంపెయిన్ ని రన్ చేస్తున్నట్టు. ఈ ఫిల్మ్ లో తన ఒక కాంగ్రెస్ మ్యాన్ గా కూడా కనిపిస్తాడంట. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ లోని విన్ అవుతాడంట కూడా. ఎందుకంటే థండర్ బోల్ట్స్ లో జాయిన్ అయిన తర్వాత తన ఇమేజ్ ఇంకాస్త బెటర్ గా మారుతుంది సొసైటీలో. కానీ టీమ్ లో తను జాయిన్ అవ్వక ముందు ఆ టీం దొంగిలిస్తూ వెళ్తున్న అసెట్ ని తను అటాక్ చేసి తీసుకుంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ మ్యాన్ గా ఉంటూనే వాలెంటీనా అలెగ్రా ప్లాన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ టీం మెంబర్స్ ని ఎందుకు హైర్ చేసుకుంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ గా యాంట్ మ్యాన్ ఫిల్మ్స్ లో మనం చూసిన గోస్ట్ సడన్ గా ఈ ఫిల్మ్ లో ఎందుకు ఎపీర్ అవుతుంది, తననే వాలెంటీనా ఎందుకు చూస్ చేసుకుంది, ఎలెనా బిలోవా అయితే తన లైఫ్ కంప్లీట్లీ ఒంటరిగా సాటిస్ఫాక్షన్ తో లేదు, ఏదైనా వర్క్ ఆర్ మిషన్ లో జాయిన్ అయితేనే ఆ సాటిస్ఫాక్షన్ ఒక కంప్లీట్నెస్ ఉంటుందని చెప్పి అలెక్సీ రెడ్ గార్డియన్ తో చెప్తుంది. రెడ్ గార్డియన్ ఒంటరిగా హ్యాపీగా తింటూ పడుకుంటూ గడిపేస్తాడు రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ కాబట్టి. యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ తన మీద పడిన మచ్చని ఎలా అయినా తొలగించుకుందామని చెప్పి క్యాప్టెన్ అమెరికా అవ్వాల్సిన వాడు ఆ పదవిని కోల్పోయి కంప్లీట్లీ సొసైటీలోని ఒక బ్లాక్ మార్క్ ని ఎర్న్ చేసుకున్నాడు. దాన్ని పోగొట్టడానికి ఏదైనా మంచి పని చేయడానికి కూడా తను ప్రయత్నిస్తాడు. ఆ విధంగా ఈ మిషన్ లో ఇన్వాల్వ్ అవుతాడు. టాస్క్ మాస్టర్ కూడా బ్లాక్ బిలో ఫిల్మ్ లోని తను చేసిన రిగ్రెట్ అండ్ గిల్ట్ ఎప్పుడైతే తను కంప్లీట్లీ బ్రెయిన్ వాష్ నుండి బయటికి వస్తుందో మంచిగా మారడానికి ప్రయత్నిస్తుంది. తను కూడా ఈ మిషన్ లోని ఇరుక్కుంటుంది. సో క్యారెక్టర్స్ బట్టి ఎక్కువ కనెక్షన్ అనేది బ్లాక్ విడో ఫిలిం, యాంట్ మ్యాన్ ఫిలిం, దాంతోపాటు ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్, హాకై వెబ్ సిరీస్, రీసెంట్ గా వచ్చిన క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్, వీటి కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. పోతే వీళ్ళందరూ కూడా ఆ ట్రాప్ లో ఇరుక్కున్న టైంలోనే సెంట్రీని బాబ్ రెనాల్డ్స్, రాబర్ట్ రెనాల్డ్స్ ని కూడా మీట్ అవుతారు. అక్లైమ్డ్ యాక్టర్ స్టీవెన్ యూన్ నే 2023 టైంలోని సెంట్రీ క్యారెక్టర్ కి కాస్టింగ్ లోని మార్వెల్ వాళ్ళు తీసుకున్నారు. మీటింగ్ కూడా జరిగింది. కానీ ఆ టైంలో స్ట్రైక్స్ జరగడం వలన, షూటింగ్ అండ్ ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆగిపోవడం వలన, తర్వాత ఆయన స్కెడ్యూల్లోని చేయడానికైతే టైం కుదరక ఆయన కంప్లీట్లీ డ్రాప్ అయిపోయారు. సో లూయిస్ పిల్మ్యాన్ మొత్తానికి ఈ సెంట్రీ క్యారెక్టర్ లోని కనిపించబోతున్నాడు. ఈయన ఇంతకు ముందు టాప్ గన్ మ్యావరిక్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో కనిపించాడు. మార్వెల్ లో హైపీరియన్, సెంట్రీ ఇలా చాలా క్యారెక్టర్స్ సూపర్ మ్యాన్ నుండి ఇన్స్పైర్ అయినవే. సెంట్రీ క్యారెక్టర్ తన కాస్ట్యూమ్ గానీ, ఆ ఎస్ అనే సింబల్ లోగో గానీ బాగా సిమిలర్ గా ఉంటుంది. గాల్లో ఎగరడం గానీ, ఇంక్రెడిబుల్ హ్యూమన్ స్ట్రెంగ్త్ గానీ. పోతే మొత్తానికి ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత సెంట్రీ ఒక సూపర్ హీరోగానే వాలెంటీనా అలెగ్రా దగ్గర ఉంటాడు. కాకపోతే సెంట్రీ కాస్త మెంటల్లీ అన్స్టేబుల్ అనమాట. అందుకే సెంట్రీ సూపర్ హీరో కాదు, మోస్ట్లీ యాంటీ హీరో. డిస్ట్రక్టివ్ ఈవిల్ ఫోర్స్ అయిన వాయిడ్ లాంటి ఎంటిటీ నుండి సెంట్రీ వస్తాడు కాబట్టి తన పవర్స్ ఉంటాయి కాబట్టి సమ్ టైమ్స్ మ్యానిపులేట్ అయ్యి తను వాయిడ్ గా ఈవిల్ గా మారిపోతే కంప్లీట్లీ సూపర్ విలన్ అయిపోతాడు. ఎర్త్ ని, యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేయగలిగేంత ఈవిల్ ఫోర్స్ గా మారిపోతాడు. ఆ నెగిటివ్ ఫోర్స్ కి తన ఒక కౌంటర్ ఫోర్స్ గానే ఉంటాడు సెంట్రీగా. కానీ ఎప్పుడైతే మ్యానిపులేట్ కి కంప్లీట్ గా ఆ డామినేషన్ అనేది వాయిడ్ సెంట్రీ చేస్తుందో ఈవిల్ గా మారిపోతాడు అనమాట. ఈవెన్ సెంట్రీని నార్మల్ గా చాలా మంది ఈజీగా విచెస్ కూడా మ్యానిపులేట్ చేసేయగలరు అనమాట. అంత వీక్ అంటే ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాడు, బట్ మెంటల్ గా చాలా వీక్ గా మారిపోతాడు. మొన్న వచ్చిన ట్రైలర్ లో మనకి బాయ్స్ హోమ్ ల్యాండర్ వైబ్స్ కూడా వచ్చాయి. అంటే మొదట సూపర్ మ్యాన్ గా, సూపర్ హీరోగా చాలా మంచివాడుగా, గాడ్ గా అవుతాడు. కానీ అంత పవర్స్, గాడ్ లాంటి పవర్ఫుల్ ఎబిలిటీస్ ఉన్నప్పుడు తను ఇంకొకరు చెప్పిన మాటలు ఎందుకు వినాలి, ఇంకొకరి ఆర్డర్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? తను పెట్టే రూల్స్ తోటే చాలా మందిని రూల్ చేయొచ్చు కదా. ఆ టైప్ ఆఫ్ ఈవిల్ గా మారిపోయినట్టు ఆ న్యూ ట్రైలర్ లోని డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా వాయిడ్ సెంట్రీని ఓడించేది కూడా ఈ నార్మల్ సెంట్రీనే. స్ట్రాంగ్ ఇన్నర్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. నార్మల్ గా ఈ థండర్ బోల్ట్స్ టీమ్, సూసైడ్ స్క్వాడ్ లాంటి టీం సూపర్ మ్యాన్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఓడించడం గానీ ఎదుర్కోవడం కష్టం కదా. బట్ వీళ్ళు మాక్సిమం ప్రయత్నిస్తారనమాట. చాలా పెద్ద బ్యాటిల్ తర్వాతనే సర్వైవ్ అవుతారనమాట. న్యూ అవెంజర్స్ గా సెంట్రీ కూడా వాళ్ళలో ఒకటిగా జాయిన్ అవుతాడు. కానీ మళ్ళీ సెంట్రీగా మారాలన్నా కూడా ప్రమాదం అన్నట్టు కూడా ఫీల్ అవుతాడు. సో ఈ టైప్ లో ఈ ఫిల్మ్ ని డిజైన్ చేయబోతున్నారు. మరి ప్రొసీడింగ్స్ గానీ, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఇంతవరకు ట్రైలర్స్ లోని మనకి రివీల్ చేసింది ఇదే. దాంతోపాటు వాలెంటీనా అలెగ్రా విలన్ గా ఎందుకు మారాలనుకుంటుంది, తన మోటివ్స్ ఏంటో కూడా మనం ఫిల్మ్ లోని చూసి తెలుసుకోవాలి. సెంట్రీని ఎందుకు తయారు చేసింది అనే దాని గురించి కూడా. ఇప్పుడు మాక్సిమం ఈ ఫిల్మ్ గురించి మీకైతే కంప్లీట్ గా ఒక గైడెన్స్ అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్స్ బట్టి గానీ, క్యారెక్టర్స్ బట్టి గానీ, కామిక్స్ లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ లో మనం వాళ్ళని ఏ విధంగా చూడబోతున్నాం, ఈ ఫిల్మ్ యొక్క మోటివ్ గానీ, స్టైల్ గానీ ఏ విధంగా ఉండబోతుంది, ప్రొడక్షన్ లోని కాస్టింగ్ లో వచ్చిన చేంజెస్ గురించి, వీళ్ళని న్యూ అవెంజర్స్ గా ఎలా మార్చబోతున్నారు, అప్కమింగ్ క్రాస్ ఓవర్ లో ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి, తర్వాత ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ గురించి, శాలరీస్ గురించి, బ్రేక్ ఈవెన్ గురించి, ఫస్ట్ రివ్యూస్ గురించి కూడా తర్వాత సపరేట్ వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మూవీస్ మీద మేబీ పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.